తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, జీవితంలో విజయం సాధించాలంటే ధైర్యం ఉండాలి అని చెప్పేసి అవునమ్మా. అయితే ఎన్ని రకాల లక్ష్మి ఉన్నా కూడా ధైర్యలక్ష్మిని పోగొట్టుకోకూడదు. ఆ ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్మిని సాధించేసుకోవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే అసలు ఈ ధైర్యం అన్నది లేకపోకనే మనకి ఈ రోజుల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడము ఇలాంటివన్నీ చూస్తున్నాం. అసలు ధైర్యాన్ని ఎందుకు కోల్పోతున్నాము? ఆ ధైర్యాన్ని మన దగ్గర ఉంచుకుని దాన్ని ఏ విధంగా మనం బిల్డప్ చేసుకోవాలంటారు? ధైర్యం కోల్పోలేదమ్మా, ధైర్యం తెచ్చుకోలేదు. అసలు మొదటి నుంచి ధైర్యంగా ఉండడానికి కావాల్సిన ప్రయత్నం చేయలే మనం. అసలు అదేమిటో తెలియకుండా పెరుగుతున్నాం. ఎందుకు అంటే పిల్లలని ఏమాత్రం కష్టం అన్నది తెలియకుండా పెంచుతున్నారు. అది చాలా పెద్ద సమస్య. కష్టం తెలిస్తే కదా దాన్ని అధిగమించడం తెలుస్తుంది. లేకపోతే గిలగిల ఆడిపోతారు. ఇప్పుడు జపాన్ దేశంలో ఏం చేస్తారో తెలుసా అమ్మా? నెలల పిల్లల్ని తీసుకెళ్ళి నీళ్లలో పడేస్తారు, చిన్న టబ్బుల్లో. పక్కనే ఉంటారు పెద్దవాళ్ళు. ముందర గిలగిల్లాడతారు, తర్వాత ఈదడం నేర్చుకుంటాడు బిడ్డ కదా. కానీ ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక నీళ్లలో పడేస్తే ఈదడం నేర్చుకోడు, భయపడిపోతాడు. సహజంగా నేర్చుకునేటటువంటి సమయంలో ఏదైతే చేస్తారో అది సహజంగా నేర్చుకోవడం జరుగుతుంది. అది లేకుండా గిజగిజలాడడం గిలగిల్లాడడం అన్నది ఉన్నదే, అది చిన్నతనం నుంచి భయపడకుండా ఉండేట్టు పెంచితే వస్తుంది. నా పిల్లవాడు భయపడిపోతాడు అని కంగారు పడితే, మా అబ్బాయి తట్టుకోలేడని కంగారు పడిపోతే, ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చారనుకోండి, మా అమ్మాయికి పరీక్షలండి, డిస్టర్బెన్స్ సహించదు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఇంట్లో మనం మాట్లాడుకుంటే దానికి డిస్టర్బెన్సు అనేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే ఏమిటి? ఎవరన్నా ఏమన్నా మాట్లాడుతుంటే డిస్ట్రాక్ట్ అయ్యే లక్షణం ఆ అమ్మాయికి వచ్చేసింది. మేము మాట్లాడుకుంటాం, నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకుండా నువ్వు చదువుకో, నీ గదిలో నువ్వు కూర్చో, గదిలో కాతే బాల్కనీలోకి వెళ్ళు, లేకపోతే వంటింట్లో కూర్చో, లేకపోతే ఇంకో చోటకెళ్ళు. నీ చదువు కోసం నువ్వు ప్రయత్నం చేయాలి, కానీ ఎన్ని రకాలుగా మేము సహాయం చేస్తాం అనేటటువంటి అభిప్రాయం. ఇవన్నీ మనం చెప్పక్కర్లా, నోటితో చెప్పక్కర్లా, సిద్ధాంతంగా మనం ఇక్కడ విశ్లేషించుకుంటున్నాం గనక చెప్తున్నాం, కానీ చేయవలసిన పని అది. ఆ విధంగా కనుక చేసినట్టయితే పిల్లలకు కొద్దిగా రాటు తేలడం జరుగుతుంది. అందుకే కష్టాల్లో పెరిగినటువంటి వాళ్ళకున్న మనోధైర్యం చిన్నప్పటి నుంచి సుఖాల్లో పెరిగిన వాళ్ళకు ఉండదు. మీరు గమనించినట్టయితే చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి పోనీ మరి ఏడాది కాదనుకోండి, 3వ ఏడు నుంచి వాళ్ళని ఐఐటి కోసం కోచింగ్ ఇవ్వడానికి తాపత్రయపడ్డ వాళ్ళు మనకి తెలుసు. ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ కదా. అవును. ఏ స్కూల్లో చేస్తే వాడు ఐఐటికి వెళ్ళడానికి వీలవుతుందో అక్కడ చేర్చేసి, పొద్దున్నే వాడు నిద్ర లేవకుండానే వాడు స్కూల్కి పంపించేసి, రాగానే కంప్యూటర్ నేర్పించేసి, తర్వాత ఇంకోటి నేర్పించేసి అడ్వాన్స్డ్ అబాకస్ అని ఇవని నేర్పించి పిల్లవాడికి అసలు తీరిక అన్నది లేకుండా చేయడం అయిపోతుంది. వాడి జీవితం అంటే అదే అనుకుంటాడు. ఆ విధంగా అయిపోతుంది. ఐఐటి అయిపోతుంది, ఐఐఎం కూడా చేసేస్తాడు, క్యాంపస్ సెలక్షన్ వస్తుంది, ఉద్యోగంలో చేరతాడు, ఉద్యోగం రొటీన్ అయిపోతుంది, చేస్తాడు. ఈ గోస్ టు ది పీక్ ఆఫ్ ది కెరీర్. ఆ తర్వాత ఏమిటి? శూన్యం. ఏం చేయాలో తోచదు. ఇంట్లో భార్యని పిల్లల్ని ఏడిపించుకు తినడం, లేదంటే ఆఫీస్లో తన సబార్డినేట్స్ని ఏడిపించుకు తినడం, లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం. ఇవి మనం చూస్తున్న వాళ్ళం ఎలా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కదా చేసుకుంటున్నారు ఎక్కువగా. అయితే మరీ చిన్నపిల్లలు అంటే 18-22 ఏళ్ల మధ్య వాళ్ళు, లేదా 35-40 సంవత్సరాల మధ్యలో ఉన్న హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం. ఒత్తిడి తట్టుకోలేక అన్నది అంటున్నాం. ఒత్తిడి లేకనే అసలు అయిపోయింది. వాళ్ళ ఒక సంస్థలో చేరాడు, డైరెక్టర్ లెవెల్కి వెళ్ళాడు, ఇంకా తర్వాత ఏముంది? అన్ని చూసేసాడు. ఛాలెంజ్ లేదు. ఆ ఛాలెంజ్ అనేది ఎప్పుడు ఉంటుందో మనసుకు ధైర్యం వస్తుంది. చిన్నపిల్లలు కింద పాకుతారు, పాకినప్పుడు ఏమవుతుంది? మోకాళ్ళ దగ్గర చర్మం గట్టి పడుతుంది. అందుకే కదా మోకాళ్ళ దగ్గర చర్మం గట్టిగా ఉంటుంది.
పూర్వకాలం పెద్దవాళ్ళు పిల్లల్ని పడనిచ్చేవాళ్ళు నడుస్తూ, అవును. పడితే గట్టి పడతారని. ఆ, పడితే గట్టి పడతారు. పడతారు. పెద్ద పెద్ద ఒక చిన్న చిన్నవి వాడు నడుస్తూ నడుస్తూ చప్పున పడతాడు. అవును. ఏదో మెట్ల మించి పైనుంచి కాకుండా, అప్పుడు వాడికి తట్టుకోగలిగిన శక్తి వస్తుంది. అలాగే ఒక ఆయుర్వేద వైద్యులు జలుబు అది చేసింది అనుకోండి పిల్లలకి, పర్వాలేదనేవాళ్ళు. ఎందుకంటే రెసిస్టెన్స్ పెరుగుతుంది. జలుబు చేస్తుందేమో అని ముందరి నుంచే నువ్వు యాంటీబయాటిక్స్ ఇస్తే అవును. తర్వాత ఎలా తట్టుకుంటారు వాళ్ళు? ఓకే. ఇప్పుడు మనకి భారతదేశంలో కరోనా ఎక్కువ ప్రభావం చూపించకపోవడానికి అనేక కారణాల్లో ఒకటి ఏమిటంటే, భారతీయులకి డర్ట్ రెసిస్టెన్స్. డర్ట్ అంటే చెత్త చెదారంలో కూడా మనం తట్టుకుని వెళ్ళిపోగలిగిన శక్తి ఉంది మనకి కదా. అవును. మరి ఇతర దేశాల్లో గాజు బొమ్మల్లా పెరగడం వల్ల ఉంది. అందువల్ల శరీరానికి ఏ రకంగా గట్టితనం రావడానికి ఎక్సర్సైజ్ కావాలో, అలాగే మనస్సు కూడా ఎక్సర్సైజ్ కావాలి. మనసుకి ఏ రకంగా ఉంటుందంటారు? మనసుకి ఏ రకంగా ఉంటుంది అంటే, సమస్యలు వచ్చినప్పుడు ఆలోచించడానికి బద్ధకించి, నాకు ఈ సమస్య వచ్చిందండి అని పరిష్కారాలు అడుగుతారే, అడగద్దు, నువ్వే ఆలోచించుకో. కొంచెం బుర్ర పని చేయి, బుర్రకు పని పెట్టు. మన వాళ్ళు ఏదో అంటూ ఉంటారు మెదడుకి మేత అని. అదేదే సరైన పదం కాదని అంటారు, కానీ అర్థమైతే బానే ఉంది. అవును కదా. కాస్త మెదడుకి మేత పెట్టు. మేత పెట్టడంతో పాటు దానికి పదును పెట్టు. దానికి ఆహారం ఇయ్యి, ఆహారం అరగడానికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఇయ్యి, అప్పుడు గట్టి పడుతుంది బుర్ర. లేకపోతే ఏమవుతుంది? అసలు తన సమస్య తాను పరిష్కరించుకోనే లేరు చాలా మంది. ఎందుకు ఇతరులను అడుగుతారు అంటే, చాలా మంది బాగా దాని మీద బతుకుతున్నారు కదమ్మా ఈ రోజుల్లో. ఎందుకు అంటే వీళ్ళ బద్ధకానికి, వీళ్ళకి మానసికమైనటువంటి బద్ధకం, మనసుతో ఆలోచించడానికి బద్ధకం. బట్టి పట్టి ముక్కున బట్టి అక్కడ పెట్టేస్తారే గాని సబ్జెక్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేసే విద్యార్థులు ఉన్నారా? సబ్జెక్ట్ అర్థం చేసుకోకపోతే నీ మనసు గట్టిదనం ఎక్కడొచ్చింది? సబ్జెక్ట్ విషయమే కాదు, జీవితం కూడా అంతే. జీవితంలో కూడా లోకాన్ని చూడాలి, పరిస్థితులను చూడాలి, కుటుంబాల్ని, కుటుంబంలో ఉన్న సమస్యల్ని, సమాజాన్ని, సమాజంలో ఉన్న సమస్యల్ని చూసి అర్థం చేసుకుంటూ ఉన్నట్టయితే మనసుకి చక్కని వ్యాయామం ఉంటుంది. కానీ ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలా చేయాలి ఇలా చేయాలనే దానికంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అలాంటివి సందర్భాలు మనం క్రియేట్ చేయాలంటారా వాళ్ళకి గట్టిపడ్డా? అడ్డం పడకుండా ఉంటే చాలా మా పరిస్థితులు వస్తాయి. పెద్దవాళ్ళు అడ్డం పడుతూ ఉంటారు. పిల్లాడికి చెప్పకండి, వింటే బాధపడతాడు. ఏమిటండి బాధపడ్డాం? వాడు శుభ్రంగా ఏఎక్సన్లో బ్రహ్మాండంగా యుద్ధాలు చేసే సినిమాలన్నీ చూస్తాడు కదా. అవి పూర్వం ఏఎక్సన్, ఇప్పుడు నీకైతే చేతిలో పెట్టుకుంటే ఏం చూస్తాడో కూడా తెలియదు. వాటన్నిటికీ వాడు రెసిస్టెంట్ అయిపోలా. వాటికి కాకుండా నిజ పైగా వాడికి ఏం తేడా వస్తుంది? అవి అక్కడే స్క్రీన్ మీదే ఉంటాయి, నిజ జీవితం డిఫరెంట్ అనుకుంటాడు. అట్లాగది ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ ఉండే సమస్యలను కూడా వాడిని ఎదుర్కొనియండి, వాడి సమస్యను వాడు ఎదుర్కొనియండి. ప్రతిదానికి తల్లిదండ్రులు రెస్క్యూ చేయడం ఏంటి? ఆడుకుని ఇద్దరు దెబ్బలాడుకుంటే తండ్రి వెళ్ళి అవతల వాడిని కొడతాడు. వీళ్ళ అబ్బాయిని స్నేహితుడు కొట్టాడు అనుకో ఆటల్లో, తండ్రి ఎందుకు వెళ్ళాలండి? వాళ్ళు తేల్చుకుంటారు. ఏదన్నా చాలా తీవ్రమైన స్థాయికి వస్తే తప్ప. వాడు నన్ను తిట్టాడు అన్నాడు అనుకోండి పిల్లాడు, ఎందుకు తిట్టాడురా అని అడగాలి. నిజమా తిట్టాడా? నేను వాడి సంగతి చూస్తా అన్నావు అనుకోండి, అయిపోయింది. ఎందుకు తిట్టాడు? నువ్వేం చేస్తే తిట్టాడు కనుక్కో. ఏమీ చేయకుండానే తిట్టాడు అనుకో అవతల వాడు దుర్మార్గుడై. అట్లాంటప్పుడు వాడికి నువ్వు సరైన సమాధానం చెప్పు అని చెప్పాలి. కానీ వాడి సంగతి నేను చూస్తానంటావేంటి? వాళ్ళిద్దరూ ఒక వయస్సు వాళ్ళ, నువ్వు పెద్దవాడి వెళ్ళి వాడికి సపోర్ట్ చేస్తావా? ఇంక వీడి జీవితాంతం నీ మీద ఆధారపడతాడు. అంతే కదా. కనుక నువ్వు సమాధానం చెప్పు. ఎట్లా చెప్పాలి అని అడిగాడు. 1-2 సార్లు మీరు వారికి మార్గదర్శనం చేయండి, ఎట్లా సమాధానం చెప్పాలి, వాడు దేని గురించి మాట్లాడాడు, ఏం చేశాడు, ఇవి కనుక్కొని వాడి బుర్రని కూడా ఆలోచింప చేయాలి. అంతేగాని వాడు నేనేమీ చేయను, కూర్చున్న చోట నుంచి శరీరాన్ని కదిపి అలిసిపోయేట్టు చేయను, అలాగే ఆలోచించిన మనసుకు కూడా అలసట పెట్టను అన్నట్టు కాకుండా మనసుతో ఆలోచించేటట్టుగా చేసి తీరాలి. కష్టనిష్ఠూరాలను ఎదుర్కోవడం నేర్పాలి, సమస్యలని పరిష్కరించటం నేర్పాలి. బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. ఏదైనా సమస్య ఉందనుకో కుటుంబంలోని, ఏం చేద్దాన్రా అని అడగాలి, చెప్తాడు.
చెబితే బాగుంటే సరే సరే, లేకపోతే దీనికి ఇంకా ఇలా చెయ్యొచ్చు అని వాడికి చెప్పచ్చు, లేదా మనం మానేయచ్చు. కానీ వాడు కూడా ఆలోచించాలి కదా. అది కుటుంబం కావచ్చు, సమాజం కావచ్చు, దేశం కావచ్చు, తను చదువుకునే సబ్జెక్టు కావచ్చు, చేసే ఉద్యోగం కావచ్చు, దేని గురించన్నా ఆలోచించటం మొదలు పెట్టాలి. అన్నింటికన్నా మించి నేను చాలా నాజూకు, నేనేం తట్టుకోలేను అనేటటువంటి సెల్ఫ్ పిటి పక్కన పెట్టాలి. అందరూ ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళే. నాకు నేను గొప్ప కాదా, నీకు నువ్వు గొప్ప కాదా, ఎవరికి వాళ్ళు గొప్ప కాదా, నేనే గొప్ప అన్న భావన పక్కన పెట్టి నేను కూడా అందరితో సమానం అన్న భావన ఉన్నప్పుడు సమస్యలు మనుషులకు వచ్చి తీరుతాయి. మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా కష్టాలను ఒక సామెత ఉంది. వస్తాయి, తట్టుకోవాలి. తట్టుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. రాముడు అంత కష్టపడ్డాడు గనకే ఈనాడు ఆయన గురించి చదువుకుంటున్నాం. పాండవులు అంత కష్టాన్ని ఓర్చుకున్నారు గనకే ఇవాళ చదువుకుంటున్నాం. ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళ గురించే మనం వింటున్నాం. కోటాను కోట్ల మంది సుఖంగా జీవించి హాయిగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరి పేర్లు చరిత్రలో లేవు. కనుక కష్టపడుతున్నావు అనుకున్నది నువ్వు మానసికంగా అనుకుంటే తప్ప, లేకపోతే అది రొటీన్లో భాగం, అంతే, అంతకన్నా ఎక్కువ కాదు. అంతే. ఇది వాళ్ళకి తెలియచెప్పాలి. తెలియచెప్పాలంటే పెద్దవాళ్ళకి తెలియాలి. తెలిసాక చిన్నపిల్లలతో మాట్లాడి ఓపిక ఉండాలి. అంటే సరే. కానీ ఏదన్నా కూడా మీకెందుకులే, మీకు అనవసరం, మీరు వినొద్దు, మీరు వెళ్ళిపోండి, ఇలాంటివి మాత్రం తల్లిదండ్రులు పిల్లల దగ్గర చెప్పకూడదని మీరు అంటారు. పిల్లలు వినాలి కానీ సమాధానాలు చెప్పకూడదు. అడిగేదాకా, అడిగాక చెప్పాలి. అడక్క ముందు చెప్పకూడదు. సమస్యలు పిల్లలకు కూడా చెప్పాలి. చెప్పకుండా ఎట్లా? అన్నీ దాచిపెట్టడం, పాపం పిల్లలు బాధపడతారనో. పాపం పిల్లలు బాధపడడం ఏమిటి? ఇవాళ బాధపడితే రేపొద్దున రాటు తేలి బాధను తట్టుకుంటాడు. అదే భ్రమలో వాళ్ళు ఏదైతే భ్రమ వీళ్ళు కల్పిస్తారో అదే భ్రమలో ఉండి ఇబ్బంది పడతారు. అందువల్ల జీవితాన్ని ఎదుర్కోవడం నేర్పాలమ్మా. తస్మాత్ యుద్ధ స్వభారత అని చెప్పాడు కృష్ణుడు. యుద్ధం చెయ్యాలిరా అన్నాడు. యుద్ధం అంటే ఇక్కడ ఆ రోజుల్లో లాగా విల్లు అమ్ములు పట్టుకుని లేకపోతే భుజాన రైఫిల్ పెట్టుకుని వెళ్ళడం కాదు. జీవితంలో ఉండే సమస్యల్ని ఎదుర్కోవడానికి నువ్వు శ్రమించవలసినది, ఖాళీగా ఉండడం కాదు. చాలా చక్కగా తెలియజేశారమ్మా. పిల్లలకి నిజంగా స్టార్టింగ్ అంటే చిన్నప్పటి నుంచే ఇలాంటి ఆలోచన శక్తి, దేనికన్నా కూడా ఎదుర్కొనే శక్తి మనం అలాంటిది క్రియేట్ చేసామంటే గనక చెయ్యాలమ్మా. ఎదుర్కొంటారు వాళ్ళు ఏదన్నా కూడా. లేకపోతే వాళ్ళు ఏంటి, ఇప్పుడు కావాలంటే అప్పుడప్పుడు అసలు నిజంగా అలాంటి బలహీనమైన మనస్సు కలిగి భయపడే వాళ్ళు కనుకుంటే తల్లిదండ్రులే అటువంటి సందర్భాలను కల్పన చేసి ఇప్పుడు ఏం చేయాలిరా అని వాళ్ళనే అడగాలి. చూడు, మనం అంటూ ఉంటాం నాకు భయం వేస్తుంది, తాతగారు వాళ్ళు ఉంటే ఇంట్లో చేస్తారు, పిల్లలు ఏదైనా అన్నారు అనుకోండి, నాకు భయం వేసిందండి, నువ్వు భయపడకు అని చెప్తారు వాళ్ళు. అంటే భయపడకుండా ఉండడం ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళు నేర్చుకుంటారు. చాలా బాగా చెప్పారమ్మా. చక్కటి ఉదాహరణతోటి పిల్లల్ని ఏ విధంగా మనం ఆలోచింప చేసేటట్టుగా చేయొచ్చు అన్న విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.